లార్డ్స్ టెస్ట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్పై హిస్టారికల్ విక్టరీ సాధించింది. భారత మహిళల క్రికెట్ ప్రస్థానంలో మైలురాయి లాంటి విజయం. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో టీమిండియా చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ను భారత యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతిగౌడ్ తన పేస్ దాడితో వణికించింది. కేవలం 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు అత్యంత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా 113 పరుగులతో కదం తొక్కింది. స్మృతి మంధానా 70 పరుగులు, రీచా ఘోష్ 50 రన్స్తో చెలరేగి ఆడారు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల దగ్గర డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో తిప్పేశారు. సీనియర్ స్పిన్నర్లు స్నేహ రాణా 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ 2 వరుస వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నెముక విరిచారు. ఒత్తిడికి తలొగ్గిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 186 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్లను చితక్కుట్టిన క్రాంతిగౌడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. భారత మహిళల జట్టు లార్డ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. ఫస్ట్ టెస్ట్లోనే విక్టరీ కొట్టింది. పక్కా వ్యూహంతో ఆల్రౌండ్ ప్రదర్శనతో బ్రిటిష్ కోటను బద్దలు కొట్టింది భారత మహిళల జట్టు. ఇక సెంచరీతో మరో చరిత్ర సృష్టించింది ఎస్తికా భాటియా. సునీల్ గవాస్కర్, సచిన్, బ్రియాన్ లారా వంటి క్రికెట్ దిగ్గజాలకు లార్డ్స్లో సాధ్యం కాని సెంచరీని సాధించింది. ఇక చేజింగ్ కింగ్ విరాట్కు ఆ ఘనత దక్కలేదు. కానీ ఓ ఇండియన్ ఉమెన్ టీం బ్యాటర్ ఆ ఘనత నమోదు చేసింది. ఆనర్స్ బోర్డుపై తన పేరును లిఖించుకుంది.